దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 1 నుండి 5 వచనాల వరకు మార్చి చదువుకుందాం. తన రాజ్యమంతటి పైన అధిపతులుగా ఉండుటకై 120 మంది అధిపతులను నియమించుటకు దర్యావేషునకు ఇష్టమాయెను. దానియేలు అనే గొప్ప దైవజనుని జీవితంలో జరిగిన ఒక అత్యంత భయానకమైన సంఘటన, ఒక మాటలో చెప్పాలంటే తన ప్రాణం పోయే పరిస్థితి తన జీవితంలో ఎదురైన ఒక సందర్భాన్ని దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలో ఇంకా ముందుకు వెళ్తే మనకు అర్థమవుతుంది. దానియేలు అనే దైవజనుడు యవన కాలంలో ఉన్నప్పుడు అతని 3 స్నేహితులు హనన్య, మిషాయేలు, అజర్య, అవి వారి హెబ్రీ పేర్లు. కానీ బబులోను దేశానికి వెళ్ళిన తర్వాత రాజు యొక్క అభిప్రాయం ఏంటంటే వీరి దేశాన్ని, వీరి పద్ధతులను, వీరి ప్రార్థన విధానాన్ని అన్నిటినీ మర్చిపోయి మా బాబిలోనియన్ ఎంపైర్కు, బబులోను సామ్రాజ్యానికి, ఈ పద్ధతికి, మా విధానాలన్నిటికీ అలవాటు పడాలని బబులోను రాజు అయిన నెబుకద్నెజరు వారిని బానిసలుగా చెరపట్టి తీసుకొని వచ్చిన తర్వాత వారి పేర్లు మార్చేశారండి. దానియేలుకు బెల్షజరు అని పేరు పెట్టారు, హనన్యాకు షద్రక్, ఆ తర్వాత మిషాయేలుకు మెషక్, అజర్యాకు అబెద్నగో అనే 3 పేర్లు పెట్టడం జరిగింది. బబులోను పేర్లు, అన్య పేర్లు. దానియేలు అనేది దానియేలు తన తల్లిదండ్రుల ద్వారా తనకు ఇవ్వబడిన దైవికమైన పేరు. ఏదేమైనప్పటికీ బబులోను సామ్రాజ్యానికి బానిసలుగా కొనుపోబడిన దానియేలు, షద్రక్, మెషక్, అబెద్నగోలు చాలా అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ వారు ఎదుర్కొన్నారు. బబులోను సామ్రాజ్యంలో, బబులోను దేశంలో వారు జీవించిన కాలంలో వారు దేవుని కొరకు నిలబడినందుకు దే హ్యాడ్ టు గో త్రూ అ లాట్. వారికి స్మూత్గా లేదండి, వారి జీవితము అంతా సుఖమయంగా లేదు. ఆల్రెడీ వారు బానిసలుగానే వచ్చారు. అయితే దేవుడు వారికి శ్రేష్టమైన బుద్ధిని, జ్ఞానాన్ని అనుగ్రహించి మిగతా వారందరినీ వీరిని పరీక్షించినప్పుడు ఆ మిగతా వారందరికన్నా 10 అంతలు శ్రేష్టమైన జ్ఞానం కలిగిన వారిగా దానియేలు అతని స్నేహితులు కనబడ్డారని 1వ అధ్యాయం ఆఖరు మాటల్లో మనం చూడగలము. అయితే దానియేలు విషయంలో మనం గమనించినట్లయితే దానియేలును దేవుడు చాలా హెచ్చించినట్లుగా, చాలా ఘనపరిచినట్లుగా మనం గమనించగలం. డానియల్ వాజ్ అ మ్యాన్ ఆఫ్ ప్రేయర్. దానియేలు ప్రార్థనా పరుడైన దైవజనుడు. దానియేలు ఎప్పుడు దేవుని గణపరచాలని మరి ఉద్దేశంతో సాగిన వ్యక్తి. నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తాను అన్న దేవుని మాట ఎప్పుడు అబద్ధము కాదు. దేవుని గణపరచాలని ఉద్దేశంతో అనే గోల్తో, లక్ష్యంతో ఈ లోకంలో మనం బ్రతికితే దేవుడు మన ద్వారా మహిమ పొందుతారు. అట్ ద సేమ్ టైం దేవుని గణపరిచే వారిని దేవుడు ఖచ్చితంగా గణపరుస్తారు అనేది దానియేలు అనే దైవజనుని జీవితంలో మనం స్పష్టంగా చూడగలం. డానియల్ వాజ్ అ మ్యాన్ ఆఫ్ ప్రేయర్. నిజానికి దానియేలు యొక్క స్థితి ఏంటి బబులోను సంస్థానంలో అంటే, బబులోను సంస్థానంలో 6వ అధ్యాయానికి వచ్చేసరికి దర్యావేషు అనే రాజు బబులోనును పరిపాలిస్తున్నాడు. ఆ రాజు క్రింద 3 ఉంటారు అధిపతులు. ఆ 3 అధిపతుల క్రింద 120 మంది అధిపతులు ఉంటారు. సో ఆ 120 మంది అధిపతుల పైన ఉండే 3లో దానియేలును దేవుడు పెట్టుకున్నాడు. అంటే రాజుకి డైరెక్ట్గా రిపోర్టింగ్ అనమాట. దానియేలు యొక్క బాస్ ఎవరంటే రాజే. సో రాజు క్రింద రిపోర్ట్ చేసే ఒక హయ్యెస్ట్ 3 పీపుల్లో దానియేలు ఒకడిగా ఉన్నాడు. ఇప్పుడు దానియేలు అతనితో పాటు ఇంకొక 2 క్రింద ఒక 120 మంది ఉన్నారు. హీ వాజ్ ఇన్ అ పొజిషన్ ఆఫ్ పవర్, హీ వాజ్ ఇన్ అ పొజిషన్ ఆఫ్ అథారిటీ, హీ వాజ్ ఆల్సో ఇన్ అ వెరీ రెస్పాన్సిబుల్ పొజిషన్. రాజు క్రింద ఉండే 3లో దానియేలు ఉన్నాడు. అంత మాత్రమే కాదు, 2వ వచనంలో ఆ 3లో దానియేలు ముఖ్యుడు. అంటే రాజు తర్వాత నెక్స్ట్ ఎవరంటే ఇంపార్టెంట్ పర్సన్, మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఇన్ ద బాబిలోనియన్ ఎంపైర్. బబులోను సామ్రాజ్యంలో అత్యంత ముఖ్యుడు రాజు తర్వాత ఎవరంటే దానియేలే. ఇది చిన్న విషయం కాదండి. ఎందుకంటే దానియేలు అసలు బబులోను సామ్రాజ్యానికి చెందినవాడే కాదు, ఈ ప్రాంతానికి చెందినవాడు కాదు, వారు ఆరాధించే దేవుణ్ణి ఆరాధించే వ్యక్తి కాదు. దానియేలు హీ ఆల్వేస్ రిమెంబర్డ్ హిస్ రూట్స్. తను ఏ ఇంటి నుంచి వచ్చాడో, ఏ దేవుని ఆరాధించాడో, ఏ జీవము కలిగిన దేవుని సేవిస్తూ పెరిగాడో, దేశం మారినా, ప్రాంతం మారినా, పద్ధతులు మారినా, అలవాట్లు మారినా తన దేవుణ్ణి మాత్రం విడిచిపెట్టలేదు, మర్చిపోలేదు. అనుదినము ముమ్మారు యెరూషలేము వైపు కిటికీలు తెరిచి ప్రార్థించే ప్రార్థనా పరుడైన దైవజనుడుగా దానియేలుని గురించి మనం చదువుతాం. ముమ్మారు మోకాళ్ళు వేసి ప్రార్థించాడేమో కానీ తన దినచర్యలో భాగంగా వర్క్ చేస్తున్నా, ఏం చేస్తున్నా, ఐఎమ్ షూర్ డానియల్ కంటిన్యూస్లీ ప్రేడ్ టు గాడ్.
చూడండి, ప్రార్థన అనేది కేవలం మోకాళ్ళ మీదకి వచ్చినప్పుడే మనం చేసేది కాదు. డ్రైవింగ్ చేస్తూ కూడా ప్రార్థన చేయొచ్చు, వంట చేస్తూ కూడా ప్రార్థన చేయొచ్చు, వాషింగ్ మెషిన్లో బట్టలు వేస్తూ కూడా ప్రార్థన చేయొచ్చు, వాకింగ్ చేస్తూ కూడా ప్రార్థన చేయొచ్చు, వర్క్ చేసుకుంటూ కూడా ప్రార్థన చేయొచ్చు. దానియేలు ప్రార్థనా పరుడైన దైవజనుడు, రోజుకి ముమ్మారు మోకాళ్ళుని ప్రార్థించేవాడు. కానీ మోకరించకుండా ప్రార్థన అనేది దేవునితో మనం చేసే సంభాషణ కదా. అతనికి ఉన్న బిజీ స్కెడ్యూల్లో రాజు క్రింద ముఖ్యుడిగా దానియేలు ఉన్నప్పటికీ ప్రార్థన చేసేవాడు. ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా మనం గమనించాలి. ప్రార్థనకి సమయం వెచ్చిస్తే టైం వేస్ట్ అయిపోద్దని కొంతమంది యొక్క అభిప్రాయం. వాక్యం ప్రతిరోజు వాక్యం చదివి ప్రార్థన చేస్తే నా బెస్ట్ టైంలో, ప్రొడక్టివ్ టైంలో ఉదయకాలమే దేవునితో మాట్లాడడం శ్రేష్టమైన అనుభవం కదండి. కానీ మార్నింగ్ మైండ్ ఎంత ఫ్రెష్గా ఉంటుంది, మార్నింగ్ ఎవరు లేవరు, ఏ డిస్టర్బెన్స్ ఉండదు. ఆ టైంలో మేము ప్రార్థన చేస్తే మాకు టైము వేస్ట్ అయిపోతుందేమో అని కొంతమంది అభిప్రాయపడుతుంటారు. కానీ ఒక మాట చెప్పమంటారా, మీ దినాన్ని దేవునితో ప్రారంభించగలిగితే, దేవునికి ఇచ్చే సమయం ఆయనకు నువ్వు ఇస్తే, హీ విల్ బ్లెస్ యూ ఇన్ యువర్ వర్క్. నీ పనిలో దేవుడు నిన్ను దీవిస్తాడు. దానికి దానియేలు జీవితమే ఒక ఉదాహరణ. ఎందుకంటే దానియేలు అక్కడున్న టాప్ 3 అధిపతులలో ప్రధానుడు. అంటే అర్థం ఏంటంటే, ప్రార్థనకి సమయం వెచ్చించిన దానియేలు పనిలో మాత్రం బెస్ట్గానే నిలబడ్డాడు. ఇంగ్లీష్ బైబిల్లో ఉంటుంది, హీ హ్యాస్ ద స్పిరిట్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ హిమ్. శ్రేష్టమైన బుద్ధి గలవాడంట. మైండ్, హృదయం మంచిది, అతను పని కూడా అంత అద్భుతంగా చేసేవాడు. అంటే దేవుని సన్నిధిలో మోకాళ్ళపై మనం గడుపుతూ ఆయన మీద ఆధారపడితే, హీ విల్ గివ్ అస్ దట్ స్పిరిట్ ఆఫ్ ఎక్సలెన్స్ వేర్ యూ కెన్ ఎక్సెల్ ఇన్ యువర్ వర్క్ ప్లేస్. నీవు ఉద్యోగం చేసే స్థలంలో, నీవు చదువుకునే కళాశాలలో నువ్వు ఉన్నతమైన స్థానానికి వెళ్ళడానికి దేవుని సన్నిధిలో నువ్వు చేసే ప్రార్థన దోహదపడుతుంది అనడానికి మనకు ఒక అద్భుతమైన ఉదాహరణ ఎవరంటే దానియేలు అనే దైవజనుడే. ఈ దైవజనుని గురించి చెప్పబడిన మాటలు నిజంగా చాలా ఆసక్తికరమైన మాటలండి. 3వ వచనం చూడండి, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం. ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రధానులలోనూ అధిపతులలోనూ ప్రఖ్యాతి నొంది యుండెను. అతి శ్రేష్టమైన బుద్ధి, హీ హ్యాస్ అన్ ఎక్సలెంట్ స్పిరిట్. పని బాగా చేస్తారు అన్నది ఓకే, అది గొప్ప విషయమే. ఎందుకంటే చాలామంది పని సరిగా చేయరు కాబట్టి. పనిలోనే ప్రావీణ్యత కాదు, బుద్ధిలో కూడా శ్రేష్టత. హీ హ్యాడ్ అన్ ఎక్సలెంట్ స్పిరిట్. అది దానియేలు సంపాదించుకున్న సాక్ష్యం అండి. ఎందుకంటే దానియేలు దేవునితో సహవాసం చేసే వ్యక్తి కాబట్టి అతి శ్రేష్టమైన బుద్ధి అంట. అంత మాత్రమే కాదు, ప్రఖ్యాతి నొంది ఉండెను. దేవుడు అతనికి మంచి పేరు. నిజంగా మనం దేవునితో సాగి యథార్థవంతులంగా మనం జీవించి మన పనిలో నమ్మకంగా ఉంటే, గాడ్ విల్ ఎగ్జాల్ట్ యూ అండ్ గివ్ యూ అ గుడ్ నేమ్. దేవుడు ఖ్యాతిని, మంచి పేరును అనుగ్రహిస్తాడు. దానియేలు జీవితానికి అది మరి దేవుడిచ్చిన ఆశీర్వాదము. దర్యావేషు అనే రాజుకు ముందు బెల్షజర్ అనే ఒక రాజు బబులోను సామ్రాజ్యాన్ని పరిపాలించిన కాలంలో ఆ బెల్షజరు రాజు దేవునికి ఇష్టం లేని హేయమైన కార్యాన్ని చేస్తూ ఒక విందు జరిగించుకుంటూ ఉంటాడు. అయితే సడన్గా ఆ బెల్షజరు రాజు తన వద్ద ఉన్న వారందరితో విందు చేసుకుంటూ ఆనందిస్తూ ఉంటే, తన ఎదురుగా ఉన్న గోడ మీద ఒక చెయ్యి వచ్చి కొన్ని మాటలు రాయడం కనబడుతుంది. అది తనకు అర్థం కాలేదు. ఆ రాతలు, ఆ మాటల యొక్క అర్థం ఏంటో అర్థం కాల. సడన్గా చెయ్యి కనబడడం ఏంటి, ఆ చెయ్యి ఏదో రాయడం ఏంటి. ఆ మాటలు మెనే టెకెల్ ఉపార్సిన్ అనే మాటలు దేవుడు రాయిస్తారండి బెల్షజరు రాజుతో. దట్ వాజ్ హిస్ ఫ్యూచర్. బెల్షజరు ఎలా మరణించబోతున్నాడో, బెల్షజరు మీదకి దేవుని తీర్పు ఏ విధంగా వస్తుందో అది దేవుడు ఒక గోడ మీద రాతగా బెల్షజరుకు ముందుగానే చూపించినప్పుడు, రాజు చాలా కలవరపడిపోయిన సందర్భంలో ఆ మాటల యొక్క అర్థాన్ని తెలుసుకోవడానికి రాజు మరి అతని దగ్గర ఉన్న జ్ఞానులందరినీ ఎంక్వైరీ చేస్తాడు. ఆ వర్డ్స్ను, ఆ మాటలను ఎవరు డీకోడ్ చేయగలరు? ఆ రాత మనుషుల మానవ హస్తం సహాయం లేకుండా, మానవ సహాయం లేకుండా వ్రాయబడిన మాటలవి. ఆ మాటల యొక్క అర్థం నాకు ఎవరు చెప్తారని ఆ రాజు కంగారు పడుతూ ఉండగా, దానియేలు గ్రంథము 5వ అధ్యాయంలో 10-11 వచనాలు చూడండి. రాజునకును అతని అధిపతులకును జరిగిన సంగతి రాణి తెలుసుకొని బిందు గృహమునకు వచ్చి ఇట్లా, నేను రాజు చిరకాలము జీవించునుగాక, నీ తలంపులు నిన్ను కలవరపరచనీయకుము, నీ మనసు నిబ్బరముగా ఉండనిమ్ము. నీ రాజ్యములో ఒక మనుషుడున్నాడు, అతడు పరిశుద్ధ దేవతల ఆత్మ గలవాడు. నీ తండ్రి కాలములో అతడు దైవ జ్ఞానము వంటి జ్ఞానమును, బుద్ధియు, తెలివి గలవాడై ఉండుట నీ తండ్రి కనుకొనెను గనుక.
రాణి రాజు దగ్గరకు వచ్చి దానియేలుని గురించి ఒక మంచి సాక్ష్యం ఇస్తుందంట. అంటే దానియేలుకు ఇచ్చిన మంచి పేరు, దానియేలు యొక్క సాక్ష్యము ఇట్ స్ప్రెడ్ త్రూ అవుట్ ద ల్యాండ్. రాజ్యమంతా, బబులోను సామ్రాజ్యం అంతా అది విస్తరించింది. రాణొచ్చి చెప్తా ఉంది, అయ్యా రాజా, నీ దగ్గర ఉన్నాడయ్యా దానియేలు అనే ఒక వ్యక్తి. అతను దేవతల, పరిశుద్ధ దేవతల ఆత్మ గలవాడు. హీ హ్యాస్ అ స్పిరిట్ ఆఫ్ గాడ్ ఇన్ హిమ్. దేవుని ఆత్మ అతనిలో ఉంది. దైవ జ్ఞానము వంటి జ్ఞానము కలవాడు. ఇది రాణి దానియేలును గూర్చి చెప్తున్నా. మన గురించి మనం చెప్పుకోవడం కాదు, కానీ ఇతరులు మన గురించి ఒక మంచి సాక్ష్యం చెప్పగలిగితే అది, ఒక మాటలో చెప్పాలంటే అది చాలా శ్రేష్టమైన అనుభవము. ఒక అన్య స్త్రీ, అన్య రాణి, బబులోను రాజునకు భార్యగా ఉన్న రాణి దానియేలును గురించి చెప్తా ఉంది. పరిశుద్ధ దేవతల ఆత్మ దానియేలు నందు ఉంది. దేవుని ఆత్మ దానియేలు నందు నివసించడానికి కారణం ఏంటంటే దానియేలు ప్రార్థనా పరుడుగా ఉన్నాడు. దానియేలు దేవునితో సహవాసం చేసే వ్యక్తిగా ఉన్నాడు. దానియేలు జీవితంలో హీ హాస్ గాట్ అ గ్రేట్ టెస్టిమనీ. ఇప్పుడు దానియేలు క్రింద ఉన్న వారు, దానియేలుతో సమానంగా ఉండి అతను అంతగా హెచ్చింపబడని వారు దానియేలులో తప్పు వెతుకుతా ఉన్నారంట. 4వ వచనము మధ్య భాగం నుండి చదువుతున్నాను చూడండి. దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాడు గనుక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయిరి. ఒకసారి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. దే కుడ్ నాట్ ఫైండ్ అ ఫాల్ట్ విత్ డానియల్. దానియేలులో తప్పును, లోపాన్ని వారు కనుగొనలేకపోయారు. దేవుని బిడ్డలంగా మనం కూడా అటువంటి సాక్ష్యాన్ని కలిగి ఉండాలండి. ఎందుకంటే వాక్యంలో వ్రాయబడిన మాట, నేను పరిపూర్ణుడను కనుక మీరు కూడా పరిపూర్ణులై యుండి. బీ పర్ఫెక్ట్ జస్ట్ యాజ్ యువర్ ఫాదర్ ఇన్ హెవెన్ ఇస్ పర్ఫెక్ట్. కనీసం ప్రయత్నం అన్న చేయాలి మనం. అర్థమవుతుందా? పర్ఫెక్ట్ ఎవరం కాదండి, కానీ దేవుని యొక్క పరిపూర్ణతకు అనుగుణమైన పరిపూర్ణత వైపుగా సాగడానికి ప్రతి విశ్వాసి అనుదినము ఖచ్చితంగా ప్రయత్నము చేయాలి. దానియేలులో ఏ తప్పైనా, ఏ లోపమైనా కనుగొనలేకపోయిరి. తీతు పత్రికలో 2వ అధ్యాయము 7-8 వచనాల్లో మనం చూసినట్లయితే, పరపక్షమందుండు వాడు మనలను గూర్చి చెడు మాట ఏది చెప్పనేరక సిగ్గుపడునట్లు అన్నిటి యందు నిన్ను నీవే సత్కార్యముల విషయమై మాదిరిగా కనుపరుచుకొనుము. బీ ఎన్ ఎగ్జాంపుల్. నువ్వు మాదిరిగా ఉండయ్యా తీతు. నిన్ను చూసిన వారు ఎవ్వరూ తప్పు మోపడానికి వారికి ఎలాంటి అవకాశము ఇవ్వకు. కొంతమంది ఏ ధోరణిలో ఉంటారంటే, నా మనసు మంచిదేనండి, వాళ్ళకి అలా అర్థమైంది నేనేమి అంటే, ఎదుటివారు నెపము మోపడానికి, నేరం మోపడానికి కొన్నిసార్లు మనమే అవకాశం ఇస్తుంటామేమో. మన అజాగ్రత్త వలనో, మన అజ్ఞానము వలనో, లేదంటే మన కేర్లెస్నెస్ వలన, లెక్కలేనితనం వలనో. నాకు ఏ తప్పుడు ఉద్దేశం లేదండి, కానీ నా వయసే ఇంకొక అబ్బాయి బైక్ ఎక్కాను, ఎదుటివారు ఏమనుకుంటారు? ఏదనుకోకూడదు అదే అనుకుంటారు. ఎందుకంటే నీ ప్రవర్తన చాలా అభ్యంతరకరంగా ఉంది. పరిశుద్ధత విషయంలో మరి ఎదుటివారు నేరము మోపడానికి అవకాశం ఇవ్వకుండా జీవించగలిగేవారు ధన్యులండి. ఎందుకంటే వారు తమ సాక్ష్యాన్ని కాపాడుకున్న వారు. దానియేలు అట్టి సాక్ష్యాన్ని కలిగి ఉన్న దైవజనుడుగా మనం చూస్తూ ఉన్నాం. అతని చుట్టూ ఉన్న వారు భూతద్దాలు పెట్టి వెతుకుతూ ఉన్నారండి. ఏదన్నా ఛాన్స్ దొరుకుతుందా? దానియేలును తప్పు పట్టుకొని అతన్ని డీఫేమ్ చేయాలి, అతను ఉన్న పొజిషన్ నుండి అతని క్రిందకి లాగాలి. బట్ దే కుడెంట్ ఫైండ్ అ రీజన్. ఆఖరికి వారు ఏమనుకున్నారంటే, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 5వ వచనం, అందుకు ఆ మనుషులు అతని దేవుని పద్ధతి విషయమందే కానీ మరి ఏ విషయమందును అతనిలో లోపము కనుగొనలేమను కొనిరి. అతని దేవుని విషయంలోనే దొరుకుతాడు, ఇంకెందులో దొరకడు. దేవుని విషయంలో కూడా ఎందుకు దొరుకుతాడంటే, బబులోను సామ్రాజ్యంలో వారు ఆరాధించే దేవుళ్ళు, వారి యొక్క ప్రార్థనా పద్ధతి అంతా వేరుగా ఉంటుంది. దేవుని ప్రజలు అనుసరించే పద్ధతి విధానము లోకానికి విరుద్ధంగా వైవిధ్యంగా ఉంటుంది. కాబట్టి వారు అనుకున్నారు, భక్తి విషయంలో మాత్రం ఖచ్చితంగా మనకు దొరుకుతాడు. దే ఫౌండ్ అ రీజన్ ఫైనలీ. రాజుతో నెక్స్ట్ 30 days, నెక్స్ట్ 30 దినాలు ఈ రాజ్యంలో ఉన్న ఎవ్వరు కూడా రాజుకు తప్ప మరెవరికి ప్రార్థన చేయకూడదని, ప్రాముఖ్యంగా దానియేలుని ఇబ్బంది పెట్టాలని ఒక శాసనాన్ని రాజు చేత సంతకం చేయించారు అతని దగ్గరున్న అధిపతులు. ఆ తర్వాత దానియేలు ఏ పొజిషన్కి వచ్చేసాడంటే, సింహాల గుహ, అందులో
సింహాల మధ్యలోకి దానియేలు వెళ్ళే పరిస్థితి. దట్ ఈస్ ద ప్లేస్ వేర్ నో వన్ క్యాన్ రీచ్ అవుట్. జైలు అన్నా ఒకవేళ ఎవరైనా వెళ్ళి ఆ కటకటాల దగ్గర నిలబడి మాట్లాడడానికో ఏదైనా చేయడానికి అవకాశము ఉంటుందేమో, సింహాల గుహలోకి వేస్తే ఇంకెవ్వరూ అక్కడికి వెళ్ళి అతనికి తోడు ఎవరైనా ఉండగలరా? అతనికి ఎవ్వరూ తోడు ఉండలేరు. హీ హ్యాడ్ టు ఫేస్ ఇట్ ఆల్ అలోన్. ఆకలితో ఉన్న సింహాల మధ్యలోకి వెళ్ళిన దానియేలు ఒంటరిగా ఆ పరిస్థితిని ఎదుర్కోవాల్సిన సందర్భము. అతన్ని రక్షించగలిగిన వారు ఇంకెవ్వరూ లేరండి. ఐఎమ్ ష్యూర్ రాజు చేత ఆ శాసనం సంతకం చేయించిన తర్వాత ఆ అధిపతులందరూ కనిపెడతా ఉన్నారు. దానియేలు మళ్ళీ ప్రార్థన చేస్తాడు, ఖచ్చితంగా మళ్ళీ ప్రార్థన చేశాడు. ఇప్పుడు రాజుకు వెళ్ళి కంప్లైంట్ చేసిన తర్వాత ఆ అధిపతులు అనుకున్నారు, ఇంకా రేపటి నుంచి మనకి దానియేలు కనబడడు. అమ్మయ్య, మన కుట్ర, మన పన్నాగము, మన ప్లాన్ వర్కౌట్ అయిపోయింది. ఎంత అద్భుతంగా ప్లానింగ్ చేసాం. శత్రువులు దానియేలును సంహరించాలని ఎంత అద్భుతంగా ప్లానింగ్ చేశారో దానికి అంతే అద్భుతంగా దేవుడు రెస్క్యూ ప్లాన్ కూడా చేసేశారు. కాపాడే ప్రణాళిక కూడా దేవుడు ముందే వేసేశారు. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. ఎందుకు? వాట్ ఈస్ ద రీజన్? అనుదినము ముమ్మారు మోకాళ్ళుని దానియేలు చేసే ప్రార్థన. హీ కంటిన్యూలీ ప్రేడ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. రాజు ఆజ్ఞ చేశాడు, కరెక్టే. ఈ రాజు కన్నా నేను పరలోకపు రాజును ఘనపరచాలనుకుంటున్నా. ఈ రాజు దగ్గర మంచిపోయినా పర్వాలా, నాకు ఆ దేవుని యొక్క తోడు ఎప్పుడూ కావాలి. ఒకవేళ సింహాల గుహలోకి నన్ను పంపిస్తారా? పంపిస్తే పంపించని, నా దేవుని కొరకు నేను సింహాల గుహలోకైనా వెళ్తాను. బట్ ఐ విల్ నాట్ ఫియర్. మృగాల మధ్యలోకి అతన్ని పంపించే ప్రయత్నాలన్నీ జరిగాయి. ఇప్పుడు దానియేలును సింహాల గుహలో వేస్తున్న సందర్భంలో రాజు పలుకుతున్న మాట దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనం. అంతటా రాజు ఆజ్ఞ ఇయ్యగా బంట్రోతులు దానియేలును పట్టుకొని పోయి సింహముల గుహలో పడవేసిరి. పడద్రోయగా రాజు, నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో, రాజు యొక్క ఫైనల్ వర్డ్స్ అండి, ఫైనల్ వర్డ్స్. సింహాల గుహలోకి వేసేటప్పుడు పలికిన ఆఖరు మాటలు చాలా శక్తివంతమైన మాటలు, చాలా శక్తివంతమైన మాటలు. ఆ మాటలలో ఒక 3 అంశాలు ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి. రాజు చెప్తున్న మాట, నీవు అనుదినము. దానియేలు దేవునితో అనుదినము సహవాసం చేశారు. అనుదినము దేవునితో సహవాసం చేశాడనే విషయాన్ని ఆ దానియేలుతో ఉన్నవారే కాదు, రాజు వరకు కూడా సమాచారము వెళ్ళిపోయింది. వెన్ యూ వాక్ విత్ ద లార్డ్ ఎవ్రీ డే, ఇట్ హ్యాస్ అ ట్రెమెండస్ ఇంపాక్ట్. దేవునితో అనుదినము నడిచే వారి జీవితము ఎంతోమంది మీద గొప్ప ప్రభావాన్ని చూపిస్తుంది. అందుకే రీసెర్చ్ స్కాలర్స్ ఏమంటారంటే, ఈ భూమి మీద ఊపిరి కలిగి ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి, ఈ భూమి మీద పుట్టిన కన్నులు తెరచిన ప్రతి వ్యక్తి తను మరణించే లోపుగా డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ దే విల్ ఇన్ఫ్లుయెన్స్ 10,000 పీపుల్ అంట. అంటే చిన్న విషయం కాదండి, చిన్న విషయం కాదు. 10,000 మందిని ప్రభావితం చేయగలిగే అంత సామర్థ్యము నీ లోపల నువ్వు చేస్తావు, డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ. అది మంచికైనా చెడుకైనా, అది దైవికంగా అయినా దేవునికి దూరంగా అయినా, వాట్ ఎవర్ ఇట్ ఇస్. కాబట్టి ఎప్పుడు తక్కువ అంచనా వేయద్దు. యూ హ్యావ్ ద పవర్ టు ఇన్ఫ్లుయెన్స్. ఇతరులను ప్రభావితం చేయగలిగే శక్తి, సామర్థ్యము దేవుడు నీలో నాలో పెట్టారు. నమ్మిన వారి స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. దానియేలు ప్రభావితం చేశాడా? రాజా నీ కొరకు నేను ప్రార్థన చేస్తానని ఎప్పుడైనా అన్నాడా? రాజు కొరకు డైరెక్ట్గా వెళ్ళి ప్రార్థన చేయలేదు. రాజుకి ఎప్పుడైనా సువార్త చెప్పాడా? అంటే అప్పటికి యేసుప్రభు ఇంకా భూమి మీదకి రాలేదు. నేను జీవం కలిగిన దేవుణ్ణి సేవిస్తున్నాను రాజా, నువ్వు కూడా తెలుసుకో అని వెళ్ళి దేవుని గురించి అన్న మాటలు చెప్పాడా? డైరెక్ట్గా ఏమీ చెప్పలేదు, కానీ ఇండైరెక్ట్గా ఇన్ఫ్లుయెన్స్ చేసేసాడండి. రాజు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు దానియేలుతో, నీవు అనుదినము, యూ హ్యావ్ ఎన్ అన్ఇంటరప్టెడ్ కనెక్షన్ విత్ యువర్ గాడ్ డానియల్, అండ్ ఐ నో ఇట్. నీకు నీ దేవునితో ఎలాంటి కనెక్షన్ ఉందంటే అది డిస్కనెక్ట్ అవ్వని కనెక్షన్ అయ్యా, నువ్వు అనుదినము సేవిస్తున్నావు. రెండవదిగా మనం చూసినట్లయితే ఆ మాటలలో మొట్టమొదటిగా అనుదినము అన్న మాట, రెండవదిగా తప్పక సేవిస్తున్నా. నువ్వు నా దగ్గర సేవ చేస్తున్నావయ్యా అనట్లేదు రాజు,
నిజానికి అతని పొజిషన్ ఏంటండి? అతని పోస్ట్ ఏంటి? రాజు అతని పైన బాస్. సో ఉదయం లేస్తే ఎస్ సార్ అని ఎవరిని అంటాడు? దానియేలు దర్యావేషు రాజుని అంటాడు. నీవు నన్ను సేవిస్తున్నావు కాబట్టి అనలేదు, నీవు అనుదినము తప్పక సేవిస్తున్నావు నీ దేవుణ్ణి అంటున్నాడు. అంటే రాజుకు కూడా అర్థమైంది ఏంటంటే, దానియేలు నా దగ్గర ఎంత నమ్మకంగా పనిచేస్తున్నాడో అంతకన్నా తన దేవునికి నమ్మకస్తుడుగా బద్ధుడుగా ఉన్నాడు. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. 3వ అంశం చూడండి, నీ దేవుడే నిన్ను రక్షించును. దానియేలు నీ దేవుడే, నీ దేవుడే. నువ్వు ఏ దేవునికి విలువ ఇచ్చావో, ఏ దేవుని గణపరిచావో, ఏ దేవుని ముందు పెట్టుకున్నావో, ఏ దేవుడిని నువ్వు మర్చిపోలేదో ఆ దేవుడే నిన్ను రక్షిస్తాడయ్యా. నిజానికి బబులోను సామ్రాజ్యానికి వచ్చిన తర్వాత దానియేలు యొక్క పేరును బెల్షజర్ అని మార్చేశారండి, అన్య పేరు పెట్టేశారు. వారు రాజు భుజించే భోజనము, ఆ దేవతలకు అర్పించబడిన ఆహారాన్ని తినాలని ఇన్సిస్ట్ చేశారు. కానీ దానియేలు అతని స్నేహితులు తినలేదు. దానియేలు ఇన్ని సంవత్సరాలు అయిపోయింది బబులోనుకు వచ్చి, కానీ తన దేవుణ్ణి మర్చిపోలేదు, తన దేవుణ్ణి విడిచిపెట్టలేదు. మనలో భక్తి బీజం ఉంటే బయట ఎన్ని వేల మంది వచ్చి మనల్ని మార్చాలని ప్రయత్నించినా, మనల్ని బలహీనపరచాలని చూసినా, వెదర్ యూ రీలొకేట్ టు ఎనీ కంట్రీ, ఎనీ ఐలాండ్, ఎనీ కాంటినెంట్, నువ్వు ఒక ఖండానికి వెళ్ళిపోవచ్చు, లేకపోతే నువ్వు ఒక ద్వీపానికి వెళ్ళిపోవచ్చు, నేను ఎక్కడైనా పడేయచ్చు. నీలో దేవుని ఎడల భక్తి, విశ్వాసము, దేవునితో సహవాసం చేసే అనుభవం ఉంటే ఏది కూడా మనల్ని దేవుని నుండి ఎడబాప నేరదు. రాజు చెప్తున్న మాట అదే, నీవు అనుదినము తప్పక సేవించుచున్న దేవుడు. అయితే ఇప్పుడు దానియేలును సింహపు గుహలోకి రాజు పంపించాడు. ఇప్పుడు రాజుకి నిద్ర పట్టలేదంట. 18వ వచనం చూడండి. అంతటి రాజు తన నగరుకు వెళ్ళి ఆ రాత్రి అంత ఉపవాసం ఉండి నాట్య వాయిద్యములను జరగనీయలేదు. అతనికి నిద్ర పట్ట. దానియేలు మీద ఉన్న ప్రేమ ఉన్న రాజుకు నిద్ర పట్టల. కానీ రాజు ఏం చేయలేకపోతున్నాడు, ఎందుకంటే అతనే శాసనం రాశాడు కదా. అతని దగ్గర ఉన్న అధిపతులు చాలా తెలివిగా కుట్ర పన్ని రాజుకు తెలియకుండానే దానియేలుకు విరోధంగా ఈ శాసనాన్ని రాజుతో సంతకం చేయించాడు. తనే రాసింది తను మళ్ళీ క్యాన్సిల్ చేయలేడు. రాజుకు ప్రేమ ఉంది, కానీ ఏం చేయలేకపోతున్నాడు. కానీ దానియేలు ఏ పరలోకపు రాజును సేవించాడో ఆ దేవాతి దేవుడు ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు అన్నట్లుగా రాజుకు నిద్ర పట్టట్లా బాధపడుతున్నాడు, ఏం చేయలేకపోతున్నాడు. పరలోకపు రాజు నిద్రపోవట్లేదు, కానీ దానియేలును కాపాడడానికి ఆయన పరలోకము నుండి ఒక దూతను పంపించాడు. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. గాడ్ సెంట్ అన్ ఏంజల్ ఫర్ ద మ్యాన్ ఆఫ్ ప్రేయర్. దైవజనుని కొరకు దేవుడు ఒక దూతకు పని అసైన్ చేసి పంపించాడండి. చూడండి, మనకి ఎవరైనా బాగా ఇష్టమైన వారు ప్రియులు ఉంటే, వారు ఏదైనా పని నిమిత్తం మాకు కొంచెం హెల్ప్ కావాలండి, కొంచెం భయంగా ఉంది, ఏం పర్వాలేదండి మేము పంపిస్తాం, మా మనిషిని పంపిస్తాం, పలానా వారు వస్తారు, మీతో ఉంటారు, మీ పని అయ్యే వరకు మీకు హెల్ప్. అది దేవాది దేవుడు తను ప్రేమించే వారికి ఆయన ఇచ్చే ప్రొవిజన్ ఏంటి? ఆయన దూతలనే మనకు అసైన్ చేస్తాడండి. దూతలకు పని అప్పగిస్తాడు. ఈరోజు నా కుమార్తె పలానా ప్రాంతానికి వెళ్తా ఉంది, వెళ్ళి ఇంటికి వచ్చేదాకా దూత ఇదిగో నీకు డ్యూటీ. గాడ్ కమాండ్స్ హిస్ ఏంజల్స్ కన్సర్నింగ్ అస్. మన నిమిత్తము దేవుడు తన దూతలకు ఆజ్ఞాపిస్తాడని దేవుని వాక్యంలో వ్రాయబడి, నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందురు. ఇప్పుడు ఈ దూత వచ్చి ఆ సింహాలకి ఎలా భయపెట్టిందో మనకు తెలియదండి. చాలా విచిత్రంగా అనిపిస్తుంది. దానియేలు జీవితంలో దిస్ ఇస్ అ వెరీ వెరీ పెక్యూలియర్ ఇన్సిడెంట్. చాలా మరి ప్రత్యేకమైన సంఘటన, ఎక్స్పీరియన్స్, అనుభూతి బైబిల్లో ఇంకెవరికి లేని అనుభూతి అనే చెప్పాలి. ఒక రాత్రంతా దూతతో సింహాలతో సహవాసం అన్నమాట ఒక రూమ్లో. కెన్ యూ ఇమాజిన్? ఒక రాత్రంతా దూత, ఆ పరలోకం నుండి వచ్చిన దూత, అత్యంత క్రూరమైన మృగాలుగా ఉన్న సింహాలు, వాటితో పాటు ఒక గుహలో దైవజనుడు ప్రార్థన చేసినంతసేపు ప్రార్థన చేసి ఉంటాడు దైవజనుడు. ఆ తర్వాత నిద్ర వస్తే ప్రాబబ్లీ నిద్ర కూడా పోయి ఉండొచ్చు. ఎందుకు తెలుసా? నా దేవుడు నా కొరకు ఆజ్ఞాపిస్తే నేనెందుకు కంగారు పడాలి, నేనెందుకు టెన్షన్ పడాలి, నేనెందుకు సింహాలను చూసి
భయపడిపోవాలి? నేను భయపడను. ప్రార్థన చేసుకున్నంతసేపు చేసుకొని ఉంటాడేమో దానియేలు దైవజనుడు. ఆ తర్వాత ప్రాబబ్లీ హీ మైట్ హ్యావ్ రెస్టెడ్. సరే, తెల్లవారగానే రాజు వచ్చాడు. ఇప్పుడు రాజు ఆ గుహ దగ్గరకు వచ్చి రాజు పలుకుతున్న మాటలు 20వ వచనం. అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరముతో దానియేలును పిలిచి, జీవము గల దేవుని సేవకుడవైనా. ఈ మాట నాకు చాలా ఇష్టం అండి. హీ కెన్ జస్ట్ కాల్ హిమ్ డానియల్. దానియేలు అని పిలిస్తే సరిపోద్ది కదా, లేకపోతే నా క్రింద అధిపతిగా ఉన్న దానియేలు అని పిలిస్తే సరిపోద్దిగా, నా దగ్గర నమ్మకస్తుడుగా ఉన్న దానియేలు అని పిలిస్తే సరిపోద్దిగా. రాజు అవేవి వాడట్లేదండి. దానియేలును పిలవడానికి రాజు వాడుతున్న పదజాలము, రాజు దానియేలుకి ఇవ్వాలనుకుంటున్న టైటిల్ ఏంటంటే, జీవము కలిగిన దేవుని సేవకుడవైనా. నీ దేవుడు జీవం కలిగిన దేవుడయ్యా. అది నిన్ను చూడగానే నాకు అర్థమైంది. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. దానియేలు నోరు తెరిచి తన దేవుని గురించి ఒక్క మాట కూడా చెప్పలేదు, కానీ జీవితం ద్వారా చూపించేశాడండి నా దేవుడు జీవం కలిగిన దేవుడని. ఈరోజు దేవుని కొరకు మనం కూడా ప్రార్థనా పరులంగా ఉంటే, మోకాళ్ళ ప్రార్థన జీవితం మనం కలిగి ఉంటే, అవర్ లైఫ్ విల్ స్పీక్ వాల్యూమ్స్. నోరు తెరిచి చెప్పక్కర్లా, మన జీవితమే పెద్ద పుస్తకం అయిపోద్ది. ఎదుటివారు క్రీస్తు ప్రభుని తెలుసుకోవడానికి మన జీవితం ఒక సువార్త అయిపోద్ది. వీరి దేవుడు జీవం కలిగిన దేవుడు. దానియేలు అదే చేశాడు. రాజు అంటూ ఉన్నాడు, జీవము కలిగిన దేవుని సేవకుడవైన దానియేలు. మొట్టమొదటి మాట, హీ వాజ్ అక్నాలెడ్జింగ్ దట్ డానియల్స్ గాడ్ ఇస్ ద లివింగ్ గాడ్. జీవము కలిగిన దేవుడు. రెండవదిగా, నువ్వు దేవుని సేవకుడవయ్యా. ఇప్పుడు కూడా అనట్లా నా సేవకుడవని. నా సేవకుడు కావచ్చు, కానీ నా సేవకుడు ముందు నీ దేవుని సేవకుడు తర్వాతే. అర్థమైందండి? ద కింగ్ ఆల్సో అండర్స్టూడ్ డానియల్స్ ప్రయారిటీ. దానియేలు యొక్క ప్రాధాన్యత ఏంటో రాజు కూడా గుర్తించాడు. దానియేలు దేవుని క్రింద ఉన్నాడు ఫస్ట్, ఆ తర్వాతే నా క్రింద ఉన్నాడు. ఎందుకంటే నా మాట కన్నా దానియేలు ఎక్కువ విలువ దేనికి ఇస్తున్నాడు? తన దేవుని మాటకు. నిజంగా మనం కూడా, ఇఫ్ వీ లివ్ యాజ్ ఇఫ్ వీఆర్ రిపోర్టింగ్ టు ద హెవెన్లీ కింగ్, నా దేవుని కింద డ్యూటీ చేస్తున్నా అన్నట్లుగా నీ ఆఫీస్లో మన పనిలో మనం పనిచేస్తే మంచి పేరు వస్తుందండి. నీవున్న ఆఫీస్లో చాలా టాప్కి వెళ్ళిపోతావు. కొంతమంది బాస్ ఉన్నప్పుడు ఒకలాగా, బాస్ లేనప్పుడు ఏదో కారణం చెప్పి పని తప్పించుకుంటూ ఉంటారు. ఇది చాలా పెద్ద ట్రెండ్, తెలివితేటలు అనమాట. ఎవరో ఒకరికి పని అప్పగించేయడం, లేకపోతే పనిని తప్పించుకోవడానికి, వాయిదాలు వేయడానికి చాలా ఆలోచనలు చేస్తూ ఉంటాం. కానీ వెన్ వీ వర్క్ యాజ్ ఇఫ్ వీఆర్ వర్కింగ్ అన్ టు ద లార్డ్, మనం ఏది చేసినా అది మనుషుల నిమిత్తము కాక దేవుని నిమిత్తము చేస్తున్నట్లుగా మనం చేస్తే, దానియేలు అదే చేశాడండి. హీ వర్క్డ్ ఇన్ ద బాబిలోనియన్ ఎంపైర్ యాజ్ ఇఫ్ హీ వాజ్ వర్కింగ్ అన్ టు గాడ్. డైరెక్ట్గా నాకు దేవుడు బాస్గా ఉంటే నేను ఎంత నమ్మకంగా పనిచేస్తానో, ఎంత సిన్సియర్గా పనిచేస్తానో, ఎంత మనసు పెట్టి పనిచేస్తానో, ఎంత శక్తి సామర్థ్యాలు ఉపయోగించి అలా చేశాడు. అందుకే రాజుకు అర్థమైపోయింది, నా దగ్గర పనిలో ఏ లోపము చేయడు, కానీ నాకన్నా ఎక్కువ విలువ, నాకన్నా ఎక్కువ గౌరవం, నాకన్నా ఎక్కువ భయము దానియేలుకి తన దేవుడు అంటే. అందుకే అంటున్నాడు, జీవము కలిగిన దేవుని సేవకుడవైన దానియేలు అంటూ, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగేనా? నీవు నిత్యము సేవించావు కదయ్యా, నీ దేవుడు నిన్ను రక్షించాడా? రక్షించాడు. నీవు నిత్యము సేవిస్తే, ఒకవేళ సింహాల గుహ వంటి పరిస్థితిలోకి మనం వెళ్ళాల్సి వచ్చినా, అయితే అగ్ని గుండంలోకి దేవుడు 4వ వ్యక్తిగా వచ్చినట్లయినా వచ్చేస్తారు, లేకపోతే కనీసం దూతనన్నా పంపిస్తారు. ఒంటరిగా మాత్రం విడిచిపెట్టరు. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. హీ విల్ నాట్ లీవ్ అస్ అలోన్. అయితే ఆయనే వచ్చేస్తారు స్వయాన, లేదంటే ఆయన దూతలకైనా ఆజ్ఞాపిస్తారు. మనల్ని ఒంటరిగా మాత్రం దేవుడు ఎన్నడూ విడిచిపెట్టరు. భయపడాల్సిన అవసరము లేదు. దానియేలు జీవితంలో అదే జరిగింది. గాడ్ హ్యాడ్ ఎ రెస్క్యూ ప్లాన్ ఫర్ డానియేల్. దానియేలు జీవితంలో ఇదొక గొప్ప సాక్ష్యం అయిపోయిందండి. ఎందుకంటే రాజ్యం అంతా మారుమ్రోగిపోయింది. దానియేలు దేవుడు నిజమైన దేవుడు. రాజు చేయించిన ప్రకటన చూడండి, 26వ వచనంలో
25-26 వచనాలు. అప్పుడు రాజుకు దర్యావేషు లోకమంతటా నివసించు సకల జనులకును రాష్ట్రములకును ఆయా భాషలు మాట్లాడు వారికి ఇలాగు వ్రాయించెను, మీకు క్షేమాభివృద్ధి కలుగును గాక. నా సముఖమున నియమించినదేమనగా నా రాజ్యములోని సకల ప్రభుత్వముల యందుండు నివాసులు దానియేలు యొక్క దేవునికి భయపడుచు ఆయన సముఖమున వణుకుచుండవలెను. ఆయనే జీవము గల దేవుడు, ఆయనే యుగ యుగములుండువాడు. ఆయన రాజ్యము నాశనము కానేరదు, ఆయన ఆధిపత్యము తుదమట్టునకు ఉండును. ఆయన విడిపించువాడు, రక్షించువాడు, పరమందు భూమి మీద సూచక్రియలు ఆశ్చర్యక్రియలు చేయువాడు. ఆయనే సింహముల నోట నుండి దానియేలును. ఈయన వాక్యం చెప్పేస్తున్నట్టుందండి. ఎవరు? ఒక అన్య రాజైన దర్యావేషు. హీ గాట్ అ క్లియర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద గాడ్ ఆఫ్ డానియల్. దానియేలు దేవుని గురించి ఒక అద్భుతమైన అవగాహన ఎవరికి వచ్చిందంటే దర్యావేషు రాజునకు వచ్చింది. ఎందుకు? దానియేలు యొక్క ప్రార్థన జీవితము, దానియేలు యొక్క విశ్వాస జీవితము, దానియేలు యొక్క ధైర్యము. నీతిమంతుడు సింహము వలె ధైర్యముగా. దానియేలు నిజానికి కొంతమంది అంటారు తెలివితేటలు ఉండాలండి. రాజు సింహాల గుహలో వేస్తానంటే రాజా ఇంకా మాత్రం నీకే ప్రార్థన చేస్తానయ్యా అన్ని అనొచ్చు కదా. అలా అనలేదండి. పిరికివాడు ఎన్నడూ దానియేలు కాదు. హీ డిడ్ నాట్ లుక్ ఫర్ ఆల్టర్నేటివ్స్. ఏదో ఒక విధంగా తప్పించేసుకుందాంలే అని అనుకోలేదు. నా దేవుడు నన్ను తప్పిస్తాడు. ఒకవేళ ప్రాణం పోయే ప్రమాదం వరకు నేను వెళ్ళాల్సి వచ్చినా నా దేవుడు నన్ను తప్పిస్తాడని నీతిమంతుడు సింహము వలె ధైర్యముగా ఉండును. ఎవరూ తరుమకుండానే దుష్టుడు పారిపోను. సింహంలా నిలబడ్డాడు. దానియేలును అదే విధంగా దేవుడు స్థిరపరిచాడు బబులోను సామ్రాజ్యంలో. దానియేలు జీవితాన్ని చూసిన తర్వాత, దానియేలు జీవితంలో దేవుడు చేసిన కార్యాలు చూసిన తర్వాత ఇప్పుడు బబులోను సామ్రాజ్యం అంతా జీవము గల దేవుని యొక్క ఖ్యాతి ఏమైపోయిందంటే మారుమ్రోగిపోయిందండి. గట్టిగా చప్పట్లు కొట్టి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అంత గొప్ప కార్యము ఒక్క వ్యక్తి ద్వారా ఎలా జరిగింది? దానియేలు యొక్క ప్రార్థన, దానియేలు యొక్క పట్టుదల, దానియేలు యొక్క రోషము, దానియేలు యొక్క ధైర్యము.